హలో, వెల్కమ్ టు కుక్ అండ్ లుక్. ఈరోజు మన కుక్ అండ్ లుక్లో ఫిఫ్ 14 సందర్భంగా కేక్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఫిఫ్ 14 అంటే 2 ఎమోషన్స్ సేమ్ డే. వ్యాలంటైన్స్ డే, లవ్, హ్యాపీనెస్, అండ్ బ్లాక్ డే, సాడ్, రెస్పెక్ట్, సాక్రిఫైస్. కొంతమంది వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మరికొంతమంది బ్లాక్ డేని గుర్తు చేసుకుంటూ, సోల్జర్స్ని గుర్తు చేసుకుంటూ సైలెంట్గా రెస్పెక్ట్ ఇస్తారు. రెండు పర్సనల్ చాయిస్, బట్ సోల్జర్స్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఇంకా కేక్ ప్రిపరేషన్ కోసం వచ్చినట్లయితే 1 కప్పు లేదా 3/4 కప్ మైదాని తీసుకున్నాను. 1/4 కప్ కోకో పౌడర్ని తీసుకున్నాను. ఇక్కడ నేను హెర్షీస్ కోకో పౌడర్ని తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా చల్లించుకోవాలన్నమాట. సాఫ్ట్గా కేక్ అనేది స్పాంజీగా రావడానికి ఇలా చల్లించుకోవాలి. 2 టైమ్స్ చల్లించుకున్న చాలా బెటర్. ఇప్పుడు బ్లెండర్ లేకుండా చూపించడం కోసం మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను. 3/4 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ని ఎగ్ టెస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఏమాత్రం ఎగ్ స్పాయిల్ అయినా కేక్ అనేది స్పాంజీగా రాదు. ఎగ్ వేసుకున్నాక 1/4 కప్ ఫ్లేవర్ లేని ఆయిల్ని యూజ్ చేయాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ని టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నాను. ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇలా చేసిన ఎగ్ క్రీమ్ని డ్రై ఇంగ్రీడియంట్స్లో కలిపేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ 1 డైరెక్షన్లో కానీ కలిపినట్లయితే మధ్యలో బబుల్స్ అనేవి ఏర్పడకుండా మంచిగా కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. కలిపేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మంచిగా చేయాలి. ఓవర్ మిక్స్ చేయకూడదు. నార్మల్ పేపర్నే బటర్ పేపర్ లాగా ఆయిల్ వేసి గ్రీస్ చేసుకొని టిన్ని పక్కన పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని అందులోకి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బౌల్ని ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఉంటే కవర్ అయిపోతాయి. తర్వాత ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి 40 to 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయిందా లేదో తెలుసుకోవాలంటే ఒక స్టిక్ని తీసుకొని లోపల పెట్టినట్లయితే అది వెట్గా వచ్చినట్లయితే కేక్ కుక్ అవ్వలేనట్టు, డ్రైగా వచ్చిందంటే కేక్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టు అనమాట. సో బాగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ థ్రెడ్తో కట్ చేశాను. మీరు చాక్ ఉంటే చాక్తో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన వాటిని షుగర్ సిరప్తో, డార్క్ చాక్లెట్తో మొత్తం క్రమ్ కోట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. నేను చేసే ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కేక్ పెట్టుకొని షుగర్ సిరప్ని వేసుకొని తర్వాత విప్పింగ్ క్రీమ్ని వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కేక్ పాట్ని పెట్టుకొని షుగర్ సిరప్, క్రీమ్, డార్క్ చాక్లెట్ వేసి మొత్తం సేమ్ ప్రాసెస్ చేయాలి. తర్వాత హార్డ్గా ఉన్న పార్ట్ని పైన పెట్టుకున్నట్లయితే షేప్ అనేది మంచిగా వస్తుంది. క్రమ్ కోట్ అనేది మంచిగా ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. ఏంటి అన్నీ చెప్తున్నారు, విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో చెప్పలేదే అనుకుంటున్నారా? విప్పింగ్ క్రీమ్ ప్రిపరేషన్ కావాలంటే కింద ప్లే బటన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసేయండి. టోటల్ కేక్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇలా ఫుల్గా క్రమ్ కోట్ చేసుకున్న తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనకు నచ్చిన డిజైన్స్ని మనం వేసుకోవచ్చు. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని నేను డిజైన్ చేసుకున్నాను. మీరు డార్క్ చాక్లెట్లో విప్పింగ్ క్రీమ్ని కొంచెం కలుపుకొని అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వ్యాలంటైన్స్ డే కదా రెడ్ థీమ్తో చేయాలని అనుకున్నాను. బట్ ఎందుకు కలర్స్ యూజ్ చేయాలని అనిపించలేదు. ఫిఫ్ 14 అంటే కొంతమందికి వ్యాలంటైన్స్ డే, మరికొందరికి బ్లాక్ డే. బట్ ఆ రెండింటితో పాటు నాకు మాత్రం సెల్ఫ్ లవ్ సెలబ్రేట్ చేసుకునే డే. లవ్ ఎప్పుడు రోజెస్లోనే, చాక్లెట్స్లోనే ఉండాలని రూల్ లేదు. అప్పుడప్పుడు కేక్స్లో కూడా ఉండొచ్చు. సో మీరు సింగిల్ అయినా, కమిటెడ్ అయినా, హార్ట్ బ్రేక్ అయినా, హ్యాపీ అయినా ఈ కేక్లో ఒకటే ఒక మెసేజ్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. చూసారా?
పైపింగ్ బ్యాగ్ కానీ నోజల్స్ కానీ ఎలాంటి అవసరం లేకుండా ఎలా కూడా కేక్ డెకరేట్ చేసేసుకోవచ్చు ఈజీగా. మీకు ఈ కేక్ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మన వ్యాలంటైన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎలాంటి రెసిపీస్ కావాలో ఏ రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లైక్. బాయ్ బాయ్. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.